ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకందరికీ ఈ వాక్యం ప్రతి బిడ్డలైన వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడి యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం ప్రభు యొక్క సన్నిధిలోకి మనం నడిపించి దేవుడి యొక్క మాటలు విని ఆయన ఆత్మీయ బలం పొందుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి మనం ఎంతగానో సంతోషించవలసినటువంటి వారమైనా ఈ సంతోష సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా స్తుత్యార్థన ద్వారా మహిమ తెచ్చుకున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కొద్ది మాటలు ధ్యానం చేస్తూ ఉండగా నీ దాసుని సిలువ చోటును మరుగుపరిచి ఎడంత ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వెనగలుగుంచి గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచేటువంటి మనసు అయ్యా ప్రతి బిడలకు మీరు కలిగించిన ఆయన మీరు రాకడము ప్రతి బిడను ఆయుధపరచుమని మా ప్రభువును రక్షకుడునైనా యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న అంశము ఏమైనదంటే దిద్దుబాటు అనేటువంటి మాటని ఈ రోజున మీకు జ్ఞాపకం చేయడాన్ని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దిద్దుబాటు అనే మాట ఈ రోజు ఎందుకు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, ఈ అక్టోబర్ నెల 31వ తారీఖు అంటే ఒక ప్రత్యేకమైన దినము. ఒక క్రైస్తవులకి కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశానికి కావచ్చు. ఎందుకంటే ఈ బైబిల్లో తెలుగులోనికి ఈ వెలుగులోనికి వచ్చిన రోజు అక్టోబర్ 31వ తారీఖు అంటే ఆఖరి వారం. అక్టోబర్ నెల ఆఖరి వారంలో 31వ తారీఖు బైబిల్ వెలుగులోనికి వచ్చినటువంటి తారీఖు. దీని గురించి శాస్త్రజ్ఞులు కూడా దీనికి ఒక ప్రత్యేకమైన దినముగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ అక్టోబర్ 31వ తారీఖు మీరు రాత్రి కాల సమయం మందు ఆ యొక్క చంద్రుని అంటే చూడడం వస్తాయి. అది నీలం రంగులోకి వస్తున్నారు. ఇది 76 సంవత్సరాలు అయిందంటే అదే నీలపు రంగు చంద్రుడు వచ్చి 76 సంవత్సరాల తర్వాత వచ్చేది ఈ అక్టోబర్ 31వ తారీఖున. అలాగే శనివారం రోజున ఆ యొక్క బ్లూ కలర్ లో వస్తుందని శాస్త్రజ్ఞులు తెలియపరుస్తున్నారు. మరలా ఇది మిస్ అయితే మరలా 19 సంవత్సరాలకు వస్తున్నారు. ఇదే బ్లూ చంద్రుడు అంటే బ్లూ కలర్ లో నీలంగా ఉన్నటువంటి చంద్రుడు మరలా 19 సంవత్సరాలకి మరలా వస్తుంది. అయితే ఇక్కడ చూసినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన దినముగా ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దిద్దుబాటును గురించి. బైబిల్ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత దీన్ని తర్జుమా చేసినటువంటి మార్టిన్ లూథర్ అనేటువంటి వాడు, అతను ఒక అన్యుడిగా జీవిస్తున్నటువంటి మార్టిన్ లూథర్ అని కాదు. అతడు ఏ మార్గము తెలియక దేవుని రాజ్యంలోకి చేర్చబడడానికి ఏ మార్గము నేర్చుకుంటే ప్రముఖ రాజ్యంలో చేర్చబడతాడో, తన యొక్క జీవితంలో ఆనందకరమైన జీవితం పొందుకుంటాడో ఆ విషయాలు అతనికి తెలియకుండా అతను జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి చేత ఆ బైబిల్ దేవుడు చూపించినప్పుడు దానిని అతను గ్రీకు భాషలో నుంచి అతడు ఆ యొక్క తెలుగులోకి తర్జుమా చేసి మనకు అందించాడు. అయితే అతను ఆ బైబిల్ని చదువుతూ ఉండగా బైబిల్ మనుషులకు నేర్పేది 3. ఒకటి తన జీవితమును దిద్దుబాటు చేసేది బైబిల్. 2వది పాపాన్ని దిద్దుబాటు చేసేది బైబిల్. 3వది సంఘాన్ని కూడా దిద్దుబాటు చేసేది బైబిల్. అనే
అనేటువంటిది లోకాన్ని మొత్తం లోకాన్ని అంతటిని కూడా సరిదిద్దేది ఏమైందంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అయి ఉంది. ఈ బైబిల్ గురించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మార్టిన్ లూథరన్ గారు ఆ బైబిల్ ఎప్పుడైతే తన యొక్క జీవితంలో చదువుతూ ప్రారంభించాడు, ఆ బైబిల్ ద్వారా తన జీవితంలో దిద్దుకున్నాడు. రెండవది, దిద్దుకున్న అతడు నా కుటుంబము నేను దిద్దుబాటు చేయబడితే చాలదు, ఇదిగో అనేకులు ఈ వాక్యము ద్వారా దిద్దుబాటు కావలసి ఉందని చెప్పి ఈ బైబిల్ ను అతని యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఈ బైబిల్లోని ఏం చేశాడంటే ప్రపంచ దేశాలందరికీ కూడా వెలుగులోనికి మారుమూలన పడి ఉన్నటువంటి బైబిల్ ను మార్టిన్ లూథరన్ గారి ద్వారా ప్రపంచ దేశానికి అందించాడు. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ ద్వారా ఈ ప్రపంచంలో చాలా మంది త్రాగుబోతులు మారుతూ ఉన్నారు, అలాగనే వ్యభిచారులు మారుతూ ఉన్నారు, దొంగతనం చేసిన వారు మారుతూ ఉన్నారు, అలాగనే మూర్ఖ హృదయం వారిని కూడా మార్చేది ఏమిటో తెలుసంటే దేవుడి యొక్క వాక్యము. నేను మార్చాను అనడానికి లేదు, మన వ్యాపారి వారు మనుషులు మార్చడానికి, మనుషుని మనం ఏమాత్రం కూడా కలగ చేయలేదు, మనుషుల యొక్క హృదయాన్ని మనం కలగ చేయలేదు, కానీ దేవుడి యొక్క వాక్యము మాత్రమే ప్రతి ఒక్క మానవుని కూడా మార్చేది ఉంది. మార్టిన్ లూథరన్ గారి యొక్క జీవితం దిద్దుకుని అతడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దిద్దడానికి ఈ బైబిల్ తీసుకుని వచ్చాడు. దాని ద్వారా అనేక మంది యొక్క పాపమిక స్థితిని ఆ యొక్క ఒప్పుకుంటూ నిత్య రాజ్యం వారసులుగా వారందరినీ కూడా సిద్ధపరిచింది ఈ బైబిల్. దేవుని బిడ్డ, అయితే దిద్దుబాటు అనేది ఎందుకు అవసరమైనది? దిద్దుబాటు అనగా సరి చేసుకోవడం, దిద్దుబాటు అనగా సరి చేసుకోవడం. దేవుని బిడ్డ, దిద్దుబాటు అనగా దిద్దడం అంటే అందరికి కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. ఎవరికంటే చిన్న పిల్లలైన వారు బడికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారు? వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దిద్దుకుంటారు. లేకపోతే వారికి తెలియదు ఆ యొక్క ఆలు ఎలా రాయాలో, అది ఎలాగ సరిగా రాయాలో వారికి తెలియదు కనుక దానిని దిద్దుకునేటువంటిది నేర్పేటువంటిది ఏమైందంటే బైబిల్ అనే బడి అయి ఉందండి. బడి ఆ స్కూల్ వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఆ మాస్టర్లు చెప్పినట్లుగా వారు దిద్దినప్పుడు వారి యొక్క చేతి యొక్క అక్షరాస్యతనంతా కూడా సరి చేసుకుంటూ ముందుకు నేర్చుకుంటూ నడుచుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితంలో వారు పెద్దవారైపోయిన తర్వాత వారు కొద్దిగా కష్టపడవలసిన పని లేదు, శ్రేష్టమైన ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగాలు చేసి వారి యొక్క జీవితంలో సంతోషకరంగా ఆనందకరంగా ఉంటుంది. ఎప్పుడు అంటే వారు బడికి చిన్నప్పటి నుంచి కూడా బడికి వెళ్ళి వారు విద్య నేర్చుకోవాల్సిన దినములన్నీ కూడా వారు ఎంబీఏ కావచ్చు అంతవరకు కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే నేర్చుకునేటువంటి వారిగానే ఉండాలి. అంటే వారు ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుకునేటువంటి వారు, ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని స్వతంత్రించుకునే వరకు కూడా వారు నేర్చుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు చివరి వారు పొందుకునే ప్రతిఫలం ఏంటంటే చక్కటి ఉద్యోగాన్ని వారు పొందుకుంటారు. దాని ద్వారా వారి యొక్క బ్రతుకులు ఆనందకరమైన జీవితమును, సంతోషకరమైన జీవితమును, వారి యొక్క బ్రతుకు కాల పర్యంతం కూడా పొందుకుంటారు. వారికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా బాధపడరు. రైలు ఉద్యోగం వచ్చిందనుకో, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగం వచ్చిందనుకో, వారి యొక్క జీవితంలో ఇంకా కష్టానికి కనపడవు. అంత సంతోషకరమైన జీవితమే అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి, కానీ అనేకులకు నష్టములు కలిగించేటువంటి వారిగా ఉండరు. ఎప్పుడంటే వారు సరైనటువంటి దిద్దుబాటులో వారు దిద్దుకున్నప్పుడు. అంతేకాని నువ్వు బడికి వెళ్ళి అక్కడ ఆ యొక్క మాస్టర్ చెప్పినట్టు నువ్వు రాయకపోతే, నువ్వు దిద్దుకోకపోతే నువ్వేం చేయలేవు తెలుసంటే మరలా తొడుకు కొడవలు తీసుకుని ఉడిపడికెళ్ళాలి. అప్పుడు అనుకుంటూ ఉంటాం మనం పడినటువంటి కష్టము మన బిడ్డలు కూడా పడకూడదని. వారికి ఏం చేస్తారు తెలుసు అంటే, అయ్యా ఇదిగో నేను కుమార్తె, ఇదిగో నేను సరిగా చదువుకోకే, నేస్తాలు చెప్పింది నేను నేర్చుకోకే, నా జీవితమును ఎలాగైపోయింది, అతి జీవితం నువ్వు కాకూడదు. నీవు అయినా సరే ఎలా తెలుసా, ఉద్యోగం చేసేవాడిగా ఉండాలని మనం కష్టపడి సంపాదించి మన బిడ్డల యొక్క ప్రయోజనం కొరకు మనం ఏం చేస్తామో తెలుసా అంటే ప్రయాసపడేటువంటి వారిగా ఉంటాం. దేవుని బిడ్డ, ఈ దిద్దుబాటు ఈ లోకములో నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేదిగా ఉంది, కానీ నీ పాపాన్ని దిద్దేది మాత్రము కానీ కాదు. అయితే నీ పాపాన్ని లేకపోతే నీకు పరలోకంలో నీ కొరకు సిద్ధపరిచిన పరలోక సంబంధమైన భోగ భాగ్యములన్నీ కూడా నీవు స్వతంత్రించుకోవాలంటే నీ పని ఏమై ఉందంటే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. దానికి ముందు ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, దావీదు తన కుమారుడుతో పలుకుచున్న మాట ఒకసారి మూలాంశాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను
యెహోవా శిక్షను నీవు తృణీకరింపకము. ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. చూడండి నా కుమారుడా, ఓ సొలొమోనా, యెహోవా నీకు ఉపదేశిస్తూ ఉండగా నీ ఉపదేశాన్ని పక్కన పెట్టవద్దు. ఆయన ఉపదేశాన్ని నువ్వు ఎంత మాత్రం కూడా పక్కన పెట్టవద్దు. ఆయన శిక్షను నీవు త్రోసివేయద్దు. నాస్తాను కొడుతూ ఉన్నాడు కదా, అయ్యో నేను ఇక బడికి వెళ్ళాలంటే నష్టపోయేది ఎవరండి? వాళ్ళే నష్టపోతారు. కానీ నాస్తానికి జీతం వస్తూనే ఉంటుంది. నాస్తానికి పైనుంచి జీతం వేస్తూనే ఉంటుంది గవర్నమెంట్. నష్టపోయేది ఎవరు? ఆ గద్దెంపుకు దేవుడిచ్చినటువంటి శిక్షను పక్కన పెట్టి వేసి ఎవరైతే జీవిస్తారో నష్టపోయేది వారు. మనం అనుకుంటూ ఉంటాం, నేను ప్రార్థనకి వెళ్ళకపోతే నేను వేసే కాలు పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారి జీతము దేవుడు నియమించాడు కనుక దేవుడు ఇస్తానే ఉంటాడండి. దేవుడు ఎవరనుకున్నా ఉండడండి, ఇస్తానే ఉంటాడు. కానీ నష్టపోయేది పాస్టర్ గారు కాదు. దేవుడి యొక్క గద్దించినప్పుడు, ఓ నా కుమారుడా, యెహోవా నిన్ను గద్దించినప్పుడు, యెహోవా శిక్షణ మీద వేసినప్పుడు దాన్ని ఎంత మాత్రం కూడా త్రోసివేయద్దు. ఎందుకు తెలుసా? ఆయన ఎవరిని గద్దిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు అంటే తను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో నేను ఎంతో నేను దేవుల్లో ఉంటున్నాను కదా, పాస్టర్ గారు చెప్పినట్టు నడుచుకున్నాను కదా, నన్నే చెప్తానండి పాస్టర్ గారు. ఎందుకు చెప్తారు పాస్టర్ గారు? నువ్వు దేవుని యొక్క వాక్యానికి సారముగా నువ్వు జీవించినప్పుడు, వాక్యానుసారం ప్రవర్తించినప్పుడు, నువ్వేం తండ్రి గద్దించినట్లుగా, తండ్రి పిల్లలైన వారు తప్పు చేస్తున్నప్పుడు పిల్లల్ని గద్దించే అధికారం కలిగిన వారు ఎవరంటే తండ్రి. ఎందుకంటే తప్పని బిడలైన వారికి తెలియదు కనుక వారిని గద్దించిన ఎవరైతే తండ్రి గద్దిస్తూ ఉంటాడు. అలాగే చదువుకుని పిల్లలైన వారిని అయితే మాస్టర్ గద్దిస్తూ ఉంటాడు. అలాగే దేవుడి యొక్క సంఘంలో, దేవుడి యొక్క మందిరంలో ఆయన పిల్లలందరినీ కూడా ఒక ఆత్మీయ తండ్రిగా దైవజనుడు ఏర్పాటు చేశాడు. కనుక దైవజనుడు తన పిల్లలు తప్పుదమ్ము చేస్తూ ఉన్నప్పుడు, తన పిల్లలైన వారు పాపము మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు, తన దాసుల ద్వారా ఆయన వాక్యం ద్వారా గద్దిస్తూ ఉన్నప్పుడు అంట మనం ఏం చేయాలి తెలుసు అంటే దానిని త్రోసివేయొద్దు. నువ్వు దాన్ని తోసివేయద్దు. ఆయన నిన్ను ప్రేమించుతూ ఉన్నాడు కనుక నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, నిన్ను సరిచేస్తూ ఉన్నాడు కనుక నీవు ఆ మాటలు ఎంత మాత్రం కూడా త్రోసివేయొద్దు సుమా. ఎందుకంటే నువ్వు త్రోసివేసవంటే కనుక నీ జీవితంలో కూడా నాశనం అయిపోతుంది. ఎందుకో తెలుసా? గద్దించని ఏ సంబంధమైనటువంటి వాడు కాదు, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు. ఆయన గద్దిస్తూ ఉన్నాడు అంటే, ఆయన నిన్ను మందలిస్తూ ఉన్నాడు అంటే కారణం ఏమిటో తెలుసా అంటే నీ యొక్క ప్రయోజనము కొరికే దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. మాస్టర్లకి సరైన పాఠం అప్పగించినప్పుడు పిల్లలైన వాడిని మాస్టర్ కరతో కొట్టరా? అయ్యో కొడుతూ ఉన్నారు కదా అని మానేశాడు అనుకోండి, మరలా గేదెలు కాసుకోవడానికి వెళ్ళిపోవడమే. దానికి ఇంకొక మార్గం ఏమీ లేదు. అయితే దేవుడి యొక్క ప్రజలైన వారు తప్పుదమ్ములు చేస్తూ ఉన్నప్పుడు, తప్పుడు మార్గములో వారు నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఎంత మాత్రమో కూడా ఊరుకోడండి. ఆయన ఏం చేస్తాడో తెలుసు అంటే ఆయన వాక్యము ద్వారా తన బిడ్డలైన వారిని గద్దించేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే సొలొమోనా నా కుమారుడా అని తన కుమారుని ద్వారా ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన గద్దించేటువంటి మాటలు మన యొక్క జీవితంలో ఏం చేస్తారో తెలుసు అంటే చక్కని ప్రయోజనాన్ని ఇస్తాయి. అయ్యో ఇదిగో నన్ను మాత్రము శిక్షను త్రోసివేయొద్దన్నా, నన్ను మాత్రము దేవుని యొక్క వాక్యమును పక్కన పెట్టొద్దన్నా, నీవెలా బతికావు అని దావీదును గురించి నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నాడేమో. తన కుమారుడు ప్రశ్నించట్లేదు. కానీ కారణం ఏంటంటే దావీదు ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము చేత శిక్షణ అనుభవిస్తూనే ఉన్నాడు. చదువుదాం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథము నుండి 73వ కీర్తన 14వ వచనాన్ని చదువుదాం. 73వ కీర్తన, దానికి ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి
దండించును. ఏం చేస్తాడంట? తను ప్రేమించు వారిని దేవుడు దండిస్తాడు. ఓ నా కుమారుడా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఓ నా కుమారుడా, దేవుడు మిమ్మల్ని గద్దించినప్పుడు, దేవుడు మిమ్మల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు దానిని ఎంత మాత్రం కూడా ఆ విషయానికి మీరు ఏం చెప్తున్నాడు? విసుగుదల పొందొద్దు అన్నాడు. అవునా లేదా? ఈ రోజు నువ్వు పాపం మార్గంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, పాపపై నడకతో నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత దేవుడు నిన్ను గద్దిస్తూ ఉండగా నువ్వు విసుగుదల పొందుతున్నావేమో. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు వారి యొక్క హృదయాన్ని ఎరిగి, వారి హృదయ మనస్సును ఎరిగి, వారి యొక్క పాపపు తలపును ఎరిగి, తన దాసుని యందు ఆయన ఆత్మను ఉంచి ఆయనే వారిని గద్దిస్తూ ఉండగా చాలా మంది విసుగుదల చెందుతారండి. నేను చేసిన తప్పులన్నీ కూడా పాస్టర్ గారు ఎత్తి చూపిస్తున్నాడు. నేను చేసినటువంటివన్నీ కూడా ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. నేను ప్రార్థనకి వెళ్తే చాలు, ఎప్పుడు చూసిన నా గురించి చూపిస్తున్నాడు. ఎప్పుడు చూసిన నా గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడేది? పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారిలో ఉన్న దేవుని యొక్క ఆత్మ. ఓ నా కుమారుడా, ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుగుదల చెందొద్దు. విసుగుదల చెందొద్దు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన పరలోక సంబంధమైన బోధ వాక్యమని నువ్వు అనుభవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నిన్ను సరిచేస్తూ ఉండగా నువ్వు ఎంత మాత్రం విసుగుదల పొందొద్దు. ఆయన గద్దింపును అంగీకరించిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తూ ఉన్నాడంట. అవునా లేదా? శిక్షిస్తూ ఉన్నాడు. రోజు కొరడాతో కొడుతూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, రోజు కొరడాతో కొడుతూ ఉన్నాడంట. ఎవరిని? ఆయన యొక్క మాటలు వినేటువంటి వారిని, ఆయన బోధను అంగీకరించే వారిని, ఆయన గద్దింపును అంగీకరించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసంటే? కొరడాలతో కొడుతూనే ఉన్నాడు. అందుకే దావీదు భక్తులు మాట్లాడుతూ ఇప్పుడు చదువుతారు. 73వ కీర్తన 14వ వచనం చదువుదాం. 73వ కీర్తన 14వ వచనం. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష. ఎవరికి మాట్లాడేది మాట? దావీదు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తుందంట. నీకు వస్తుందా? ప్రతిరోజు నీకు వస్తుందా శిక్ష? ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? మీరేవాడికి వస్తుంది. ప్రతి ఉదయం ప్రతి ఒక్కరికి నేను వాక్యం పంపిస్తాను. ఆ వాక్యము ద్వారా ప్రతి ఒక్క దోషం అందులో కనపడుతూనే ఉంటుంది. ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ప్రతిరోజు పాస్టర్ ఏదో పాపం చూపిస్తున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దావీదు అంగీకరిస్తున్నాడు. ఏమో తెలుస్తున్నాడు? ప్రతి ఉదయమున ఆయన నన్ను శిక్షిస్తూ ఉన్నాడు. దేనితోనూ ఆయన వాక్యము ద్వారా కోటతో కొట్టినట్టుగా కొడుతూనే ఉన్నాడు. నన్ను బాధపరుస్తూనే ఉన్నాడు. దేవుడి యొక్క మందిరానికి వచ్చి ఏదో సంతోషము చేత ఆనందించమని మందిరానికి వచ్చాను. కానీ పాస్టర్ గారు వాక్యము లాంటి కోలదెబ్బతో కొడుతున్నాడు అనుకోవచ్చు. దేవుడి బిడ్డలారా, ఆయన శిక్షించేటువంటి ఆయన యొక్క గద్దింపును అంగీకరించేవాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు కదా. మీరు ఆలోచన చేయండి. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఉదయమున ఆయన నన్ను శిక్షిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన శిక్షణ అంగీకరిస్తున్నాడు. ఈ రోజు నన్ను శిక్షించాడు కదా, నేను రేపు రోజున మందిరానికి వెళ్ళను, ఆయన మాటలు విన్ను ఆయన అనట్లేదండి. ఈ రోజున నువ్వు పాపం చేస్తూ ఉన్నప్పుడు, పాపం మార్గంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యమైన కట్టమ చేత ఆయన నిన్ను తాకుతూ ఉన్నప్పుడు, అది నిన్ను గాయపరిచినప్పుడు, అయ్యో నేను మందిరానికి నేను వెళ్ళంటే నష్టపోయేది దైవజనుడు కాదు, నష్టపోయేది గద్దెప్పుడు పక్కన పెట్టినటువంటి వారు. దేవుడు నీతో మాట్లాడుచుండగా ఆ యొక్క గద్దెప్పును బట్టి ఆయన అవమానించుకోవడానికి వీల్లేదు, అవమానించుకోవడానికి వీల్లేదు. చాలా మంది వారు చేస్తున్న పాపములు వారికి తెలియపరుస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవమానంగా భావించి దైవ సన్నిధిని విడిచిపెట్టి ఏం చేస్తారు తెలుసా? లోకంలో కలిసిపోయి నాశనాన్ని పొందుకుంటున్నారు. నాశనం అంతా కావాలి, కానీ దేవుని యొక్క శిక్షణ మాత్రం పక్కన పెట్టేస్తాము. దేవుని యొక్క నీవు తప్పుడు మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు, తప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఊరకని నీ మీద శిక్షణ పంపించడు. మొట్టమొదటిగా తన దాసుల ద్వారా ఆయన వాక్యము ద్వారా నిన్నేంటో తెలిసి గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దెంపుడు అంగీకరిస్తే నువ్వు వదలువే, కానీ అంగీకరించకుండా ఈ గద్దెంపులు తీసుకెళ్లి పక్కన పారేసి నీ ఇష్టముగా నువ్వు జీవితే గనుక ఆయన శిక్ష నుంచి నువ్వు తప్పించుకో. మొట్టమొదటి శిక్ష ఎలా వస్తుందో తెలుసా? ఆయన వాక్యమైన కట్టము ద్వారా నీకు వస్తుంది.
ఆయన వాక్యము నిన్ను గాయపరుస్తూ ఉంది. గాయపరుస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా అంటే ఆ వాక్యమును అంగీకరించేటువంటి వాడిగా నీవు ఉండాలి. దానికి ఒక్కనొక దినాన్ని పాపము చేస్తాడండి. ఎవరితో తెలుసా? పరిశ్రమతో పాపము చేశాడు. చూద్దాం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోని సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసినవేమి? హిత్తీయులకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఉన్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత అతను చంపించను కదా. నీవు నన్ను లక్ష్యము చేయగా హిత్తీయుడకు యూరియా భార్యను నీవు భార్య ఏమన్నట్లు నువ్వు చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఎవరు చెప్పారు ఈ మాట? నాతాను ప్రవక్త. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు పెట్టారా? దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ ప్రవక్త, ఇదిగో మా గృహాన్ని దర్శించడానికి వచ్చావా? రావయ్య, కూర్చో, నీకు ఆతిథ్యం ఇస్తానని చెప్పి కూర్చోబెట్టాడంట. దావీదు కూర్చోబెట్టిన దాంట్లో మొదలైతే ప్రసంగం పాస్టర్ గారి మాటలన్నీ కూడా దేవుడు ఏ మాటలు చెప్తే ఆ మాటలు చెప్పేటువంటి వాడు మాత్రమే దైవస్తుడు. దావీదు దగ్గరికి ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. పంపితో వచ్చినటువంటి దావీదు ఆయన దావీదు దగ్గర వచ్చిన నాతోని ప్రవక్త మాట్లాడుతున్నాడు. నీకు ఒక కథ చెప్తే నిన్నన్నాడు. ఏంటంటే కథ? ఒక ఆస్తిపరుడు ఒకడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఆస్తిపరుడికి అనేకమైన గొర్రెలు మందలు ఉన్నాయి. అయితే ఒక పేదవాడికి మాత్రము ఒక ఆడగొడు పిల్ల ఉంది. ఆడగొడు పిల్లలు ఉన్నప్పుడు ఈ యొక్క ఆస్తిపరుడు దగ్గరికి అంట ఒకడు వచ్చి, నా కొడుకు ఒక గొర్రెలు భరించడానికి ఒక గొర్రెలు నాకు ఇమ్మని అడిగాడట. అడిగినప్పుడు ఆస్తిపరుడు అతని దగ్గర అనేకమైన గొర్రెలు ఉన్నాయి కదా, అన్ని గొర్రెలు విడిచిపెట్టి ఎవరి దగ్గరికి? ఆ యొక్క పేదవాడు ఎంతో చక్కగా పెంచుకున్న, ప్రేమగా పెంచుకున్న గొర్రె పిల్లను వదిలించాడు అని చెప్పినప్పుడు అటువంటి వాడిని తప్పనిసరిగా మరణ శిక్ష విధించాలని దానికి చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ యొక్క అటువంటి వాడు ఎవరు తెలుసా? ఆ ఆస్తిపరుడిగా ఉన్నటువంటి వాడు ఎవరో తెలుసా? నీవు కాదా? నీకు అనేక మంది భార్యలను ఇచ్చారు కదా, అనేకమైన భార్యలను ఇచ్చారు కదా, వాటి ఎందుకు సంతోషం లేకపోతే ఇంకా భార్యలు ఇద్దరు నీకు. ఇంకా మాట కింద చదివే వాక్యం వస్తుంది ఆ మాట. ఇద్దరు కదా. అయినప్పటికీ కూడా నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పేదవాడు తన భార్య ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు, ఎంతో కౌగిల్లో పెట్టుకుని పెంచుకుంటూ ఉన్నాడు. అటువంటి తన యొక్క భార్యను నువ్వు ఎందుకు భార్య కొరకు అతన్ని నాశనం చేసి అతను చంపేసి నువ్వేం చేస్తావు? ఆమె భార్య చేసుకున్నావు అని తాను చేసిన, మహారాజు చేసిన పాపమును ఎవరు చెప్పారంటే ప్రవక్త వచ్చి చెప్తూ ఉన్నాడు. నువ్వు చేసిన ఈ అవివేక పనేంటి? పలానా ఊరియా యొక్క భార్యను నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఇటువంటి దౌర్భాగ్యం సిద్ధి చేయడం నువ్వు పనేంటి? నీ జీవితంలో ఇది మొదలుకుని ఎంతో బయలుదేరుతాయి. మరి రాజుకి ఏం కావాలి? రాజుగారికి ఏం కావాలి? అతను చేసిన పాపాన్ని చెప్తే రాజుగారి పాపం రావాలా లేదా? నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు, లేకపోతే ఎవరినే చెప్పేది నీకెందుకు, అసలు నీ ప్రాణం తీసేస్తానని అనాలి. మరి గద్దించింది ఎవరు? ప్రవక్త. ప్రవక్తకు ఎటువంటి అధికారం కలిగినటువంటి వాడు తెలుసా? రాజును సహితము గద్దించేటువంటి అధికారం కలిగిన వాడు. అలాగే విశ్వాసం సహితం ఎవరైనా సరే గద్దించే అధికారం కలిగిన వాడు ఎవరు తెలుసు అంటే ప్రవక్త. ఈ రోజున ముఖ్యమంత్రి కూడా ఎవరి దగ్గర ఉండి పెట్టారో తెలుసు అంటే యాజకుడు అక్కడ బోధిస్తూ ఉండగా, యాజకుడు గద్దిస్తూ ఉండగా కింద కూర్చుని అక్కడ ఉండి వినవలసిందే. అటువంటి అధికారం ఎవరు ఇచ్చారో తెలుసు అంటే దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినటువంటి యాజకుడిని మనం ఏం చేస్తామో తెలుసా? చిన్న చూపు చూసి చిన్న ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి లక్షణము యాజకుని గురించి రోజున ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి వాక్యము తెలిసిన వారు మాట్లాడమే, తెలియనటువంటి వారు మాట్లాడమే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారి యొక్క బ్రతుకుల్లో యుద్ధములే అంటున్నాడు. ప్రవక్త అన్నాడు, ఇదిగో నువ్వు దేవుని యొక్క మాటను అతిక్రమించి నీకు ఇష్టానుసారంగా దేవుని యొక్క వాక్యమును పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా చేస్తావు కనుక నీ బ్రతుకులు ఇది మొదలకు నీకు యుద్ధాలే అన్నాడు దేవుడు.
కొడుకు తలుపుతూ ప్రారంభించాడు. ఒక కుమార్తె ఇంకో కుమారుడు నాశనం చేశాడు. ఒక కుమారుడు యుద్ధంలో అనేక రాజులందరూ సమకూర్చి అక్కడ నరికేశాడు. చూడండి, ఇక మనస్సాక్షి లేదో దావీదు చూస్తున్నాం. ఎప్పుడు అతను దేవుని యొక్క వాక్యమును పక్కన పెట్టి వేసి దేవుని యొక్క వాక్యమును ఎరిగి కూడా అతను చేసినటువంటి పాపమును బట్టి అతని మీదకి శిక్ష మొట్టమొదటిగా వాక్యం వచ్చింది, దిద్దుబాటు వచ్చింది. దేవుని బిడ్డ అయితే నా ద్వారా ప్రవక్త చెబుతున్న ప్రతి మాటను కూడా దావీదు ఆలకించాడు, ఆ వాక్యములను కూడా అంగీకరించాడు. కానీ ఆ దిద్దుబాటు మీద అతడు అసహించుకోలేదు, కోపించలేదు. ఈ రోజున మన మహారాజులకు కాకపోవచ్చు, మనకి ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, దేవుడు మనతో గద్దిస్తుండగా మన యొక్క పాపం ఏంటి చూపిస్తుండగా మనకి ఎంత కోపం వస్తుంది తెలుసా? కోపాలు వచ్చి నష్టపోతున్నాయి, కానీ ఆ నష్టము దాన్ని కూలిపోయి నాశనమైపోతాము తప్ప దేవుని యొక్క గద్దెంపును అంగీకరించలేని దౌర్భాగ్యపు స్థితి ఈనాటి క్రైస్తవులు ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్త అండి. దేవుని యొక్క గద్దెంపు సామాన్యమైనది కాదు. స్కూల్కి బడికి వెళ్ళిన వాడైతే వాడి మాట వినకుండా వాడు ఎలాగైతే కష్టాలు పడైపోతూ ఉంటాడో, ఎప్పుడు లేచినా అక్కడ పొద్దున్న లేవాలి, లేచిపోయాడు, పొద్దున్న లేచి పనికి భార్య ఊరుకుంటుందా? ఏమంటుంది? ఏంటి శుభ్రంగా ఇంకా మొత్తం అవ్వలేదా? లేగా పలికినాడు. అది ఉద్యోగం చేసుకోవడం తాగిగా పొద్దున్న 7 గంటలు బ్రష్ చేసుకుంటాడు నీట్ గా. ఏం తయారు చేసావా? రోజుకో బ్యాలకి టిఫిన్ పెట్టాలి, ఆడికి పెట్టకపోతే ఊరుకుంటాడా? పెట్టాలా లేదా? పెడుతున్నారు. ఇందులోనూ బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు పెట్టడం లేదా? అన్నగారు అదే పని పొద్దున్నే రోజుకి మాసము లేకపోతే ఊరుకోడండి. ఒక ముఖాన్ని వేసి పెట్టలేదు, ఆయనకి ఏది కావాలి పెట్టాలి. లేకపోతే ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదం చెంత నింపబడిన వారి యొక్క జీవితంలో వారు శ్రేష్టమైన తింటారు, సంతోషకరమైన జీవితం అనుభవిస్తూనే ఉంటారు. మరి మనం ఏం చేస్తాం? ఏమి లేకపోయినా దేవుని మాట మాత్రం నేను విన్నాను. ఈ రాజు ఆ గద్దెంపును విన్నాడు, ఆ గద్దెంపును అంగీకరించాడు. అంగీకరించి తన బ్రతుకుల్లో ఎన్ని సంవత్సరములు కన్నీటి ప్రార్థన చేశాడో తెలుసా? పరుపు కొట్టుకునేపోయేంత ప్రార్థన అంటే ఎంత కన్నీరు కాస్తాడో చూడండి. ఎంత కన్నీరు కాస్తే అతను పడుకునేటువంటి గదిలో ఆ పరుపు కొట్టుకుని పోతుందో చూడండి. దేవుని పెట్టారా, ఎంత కన్నీరు కాచాలి? మన సూపుతో నీళ్ళు ఎడిచాడు కానీ నాకు పరుపు కొట్టుకుని పోవాల్సింది. అవునా? అవి బాబు పరుపు కొట్టుకుని పోయేంత ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పోలు ఎవరైనా ఉన్నారు? మామూలుగా ఒక కన్నీరు కూడా ఎవరైనా చచ్చిపోయారు. కొంతమంది గుర్తుని తగ్గించుకుంటారు, రోడ్డు అందరూ చూస్తే బాగుండలేదు, అప్పుడు కూడా రాదండి, సరిపోతున్నాయి. కానీ ప్రభువుతో అత్యంత ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, అతని యొక్క జీవితంలో అతను చేసినటువంటి పాపమును ఆ యొక్క నాతోను ప్రవక్త గద్దిస్తూ ఉన్నాడు. నువ్వు పాపము చేస్తూ ఉన్నావు, జాగ్రత్త సుమే, నీ జీవితంలో అన్ని కూడా యుద్ధాలు జరుగుతాయి అన్నప్పుడు, అయ్యా నేను చేసిన అపరాధము నన్ను క్షమించు అది ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరొక రాజు ఉన్నాడు, ఆయన పేరు హేరోదు. అన్నికి చూపులు ఏం చేశాడో తెలుసా? చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుదాము. దేవుడు పంపించిన శిక్ష నేను భరించునేమన్నాడు దావీదు. అయితే ఇక్కడ హేరోదు పలుకుతున్న మాట ఒకసారి చదువుదాం. ఇది కాక అతను ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించు వారికి స్వార్థ ప్రకటించుకుంటేను. అయితే ఇక్కడ చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యాహాను అతనిని గద్దించినందున అది వరకు తాను చేసినవన్నీ కూడా చాలాగా ఉన్నట్లు అతడు యాహాను చెరసాలలో వేయించాడు. యాహాను కూడా ఎటువంటి వాడు తెలుసా? పాపము చేస్తే ఊరుకునేటువంటి వాడు కాదు. ఎవరు తప్పుదప్పు చేసిన ఇది దేవుడికి విరుద్ధముగా పాపం చేస్తూ ఉన్నాం.
ఇదిగో నువ్వు దేవుని యొక్క శిక్షను అనుభవిస్తావు, జాగ్రత్త, పాపము నుంచి నువ్వు తొలగిపో అని గద్దించేటువంటి వాడు, ముక్కు సూటిగా గద్దించేవాడు ఎవరు తెలుసా అంటే యాహాను గారు. దేవుని బిడ్డ, యాహాను గారి గురించి అతను బతికిన సంవత్సరంలో ఒక 30 సంవత్సరాల లోపే బతికాడండి యాహాను గారు. కానీ అతను కూర్చి చూస్తే బైబిల్లో తక్కువ రాసిన, కానీ అతను కూర్చున్నటువంటి విషయాలు అనేకమైన ఉన్నాయి. అతను బతికింది తక్కువ సంవత్సరాలే అయినప్పటికీ కూడా ఆయన కూర్చి అనేకమైన విషయాలు ఉన్నాయి. మెతుషల భూమి మీద ఉన్న వారందరికంటే ఎక్కువ కాలం బతికిన వాడు ఎవరు తెలుసా? మెతుషల. అతను 969 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరాలు బతికిన వారి జీవితంలో ఒక్క మాట లేదు. ఎందుకు బతికాడు దేవదా? 965 సంవత్సరాలు బతికాడని చెప్పుకోలేదు తప్ప అక్కడ ఒక నీతి కార్యములు కానీ ఇక్కడ చాలా మంది 100 సంవత్సరాలు బతికిన కూడా ఉంటారు. చచ్చిపోయిన వెంటనే చచ్చిపోయిన రోజున ఆ పాస్టర్ గారు అంటారు, ఇదిగో చచ్చిపోయిన వారి గురించి మాట్లాడతాడు. ఏం చెప్తాడు? వాడు ఏం చేశాడని చెప్తాడు పాస్టర్ గారు? చెప్పండి. ఏమి కూడా చేసి వాడు ఏమైనా నీతి కార్యములు చేశాడా? నీతిగా బ్రతికాడా అంటే ఎప్పుడు తన యొక్క బ్రతుకు త్రాగుబోతాను మారలేదు. అతని యొక్క జీవితంలో ఏమిచ్చారు మారలేదు. అతని యొక్క జీవితంలో బూతులు మారలేదు. ఇష్టానుసరమైన కోరిక హృదయం కలిగి జీవిస్తుండగా అతను చనిపోయినప్పుడు ఏమైనా కనబడుతుందండి? ఏమి కూడా కనబడదు. యాహాను గారు అతను దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అతను దేవుడికి ఇష్టడిగా అతను జీవించాడు. కానీ మనుషుల యొక్క ఇష్టాన్ని అతను ఎప్పుడు కూడా కోరుకోలేదు. దైవజనుడు మనుషుల యొక్క మెప్పు కోరుకోవడానికి ఇష్టపడకూడదండి, దేవుని యొక్క మెప్పు పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉండాలి. దేవుడు మెచ్చుకోవాలండి దైవదాసుని. బలానమ్మకమైన మంచి దాసుడా అని దేవుడి చేత మెప్పు పొందుకునే వారికి ఉండాలి. కానీ మనుషుల ద్వారా మెప్పు పొందుకోవడానికి వీలేదు. మనుషులు పెడితే మంచోడట, పెట్టకపోతే చెడ్డోడట. పాస్టర్ గారికి కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారికి కావచ్చు, ఎవరైనా సరే. అందుకే దేవుడు మనుషుల యొక్క మెప్పును ఎప్పుడు కూడా కోరుకోమని చెప్పట్లేదు. ఆ యాహాను గారు అంటే అతడు దేవుడు నన్ను ఉన్నట్లుగా ప్రకటించమనేటువంటి అధికారం దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను ప్రకటిస్తున్నాను. కొన్నిసార్లు సందర్భాల్లో పాస్టర్ గారు అంటారు, ఇదిగో వారి జీవితం తప్పులు చేసి ఉండొచ్చు, కానీ అలా చెప్పేస్తారంటే బాగుంటుంది. చెప్పకపోతే నేను పాపిలో ఉంటాను, చెప్పకపోతే నేను పాపిలో ఉంటాను. మీ గురించి నేను పాపిలో ఉండడానికి కారణం ఏంటి? అటువంటి వదులుపాటిస్తుంది నాకు అవసరం లేదు. మీ గురించి మీరు అది సరిదిద్దుకుంటే మీరు దేవుడికి ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. సరిదిద్దుకోకపోతే మీరు పాపించి లేకపోతే అవమానంగా భావించినట్లయితే నష్టపోయేది పాస్టర్ గారి కాదు. ఏ రోజున మాట్లాడుతున్నాడు, ఏ రోజు అని వచ్చేసాడు, గమ్మ దగ్గరికి వచ్చేసాడు. ఏ రోజు మహారాజు దగ్గర బాబు ఏంటి నవ్వచ్చు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీ భార్యను పక్కన పెట్టు, నీ సహోదరి యొక్క భార్యతో ఉండడానికి నువ్వు కారణమైంది. నువ్వు పాపం చేస్తావు, జాగ్రత్త, దేవుడి యొక్క శిక్ష నుంచి తప్పించుకో అన్నాడంతే. వచ్చేసి నేను కోపమైంది. కోపం వచ్చేసి ఏం చేశాడు? తీసుకెళ్లి శరసాలు వేసేసాడు. అంటే గద్దింపుగా చూడండి, ఎవరు? యాహాను గారు అతనికి వారిని గద్దించాడు. వారు చేసిన పాపమును, వారు చేసిన తప్పులను వారికి తెలియబడితే వారికి కోపం వచ్చింది. ఈయన శిక్షించడానికి ప్రయత్నం చేశారు. యాహాను గారు బాగానే ఉన్నాడు, కానీ ఏ రోజు ఎలా చనిపోయాడు తెలుసా? పురుగులు పట్టి చచ్చిపోయాడు. దేవుడు బిడ్డ అతను బతికి ఉండగానే శరీరంలో నుంచి పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఎంత దౌర్భాగ్యమో మానవుడు పొందాడు తెలుసా? కారణము గద్దింపును అతను ఏం చేయలేదు తెలుసా? దిద్దుబాటును అతడు అంగీకరించలేదు. దావీదే అలాగే కాదు. దావీదు దేవుడి యొక్క ఆత్మచర్య గద్దిస్తూ ఉండగా, దిద్దుచూ ఉండగా తన జీవితమును, తన ప్రవర్తనను, తన ఆలోచనను సరి చేసుకుని దేవుడికి ఇష్టమైన రీతిగా అతను నడుచుకున్నాడు కనుక దావీదు అతను మహారాజుగా అతను ఉండి అతని యొక్క జీవితం, అతను నా ఇష్టానుసారమైన మనుషులని దేవుని చేత సాక్ష్యం పొందుకునే జీవితమును దావీదు పొందుకున్నాడు. ఈ రోజున దేవుని యొక్క ప్రజలు ఉన్న మీరు ఒక్కసారి వారి ఇరువుని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏ కోవకు చెందినటువంటి వారిగా ఉన్నారు? ఒకటి, దావీదు యొక్క కోవకు చెందిన వారిగా ఉన్నారా? ధన్యులే. అది కాకుండా హేరోదు యొక్క కోవకు చెందిన వారై ఉంటే కనుక, హేరోదు యొక్క కోవకు చెందిన వారు ఏంటంటే కనుక నష్టపోయేది నేనే. చాలా జాగ్రత్తగా ఆలోచించే దేవుని యొక్క ఉపదేశము నూనె రాసినట్టుగా ఉండడానికి వీలు లేదు.
అతడు ముక్కుసూటిగా మాట్లాడగల కారణము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మీయత మాట్లాడుతున్నారని ఎలా తెలుసుకోగలమా? తెలుసు అంటే పరిశుద్ధ గ్రంథంలో మాట రాస్తారు కదా. ఒకసారి చూడండి, దేవుని యొక్క ఉపదేశం ఎలా ఉండాలో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుకొనుటకును ఏంటంట నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉండాలి. దైవజనుడి యొక్క ఉపదేశము అది దేవుని యొక్క ఉపదేశం అని మనం ఎలాగో గ్రహించగలమో తెలుసా? దైవజనుడు మొట్టమొదటిగా వాక్యము ఎరిగినటువంటి వాడై ఉండాలంట. దైవజనుడు సంసిద్ధము కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఏ రోజున అపవాది మన మీద దాడి చేస్తుందో తెలియదు. అయితే దైవజనుడు వాక్యం యాగినటువంటి వాడై ఉంటే కనుక అపవాది వాడిని నాశనం చేస్తుంది దైవజనుడు. అందుకే దైవజనుడు మొట్టమొదటిగా వాక్యం ఎరిగినటువంటి వాడై ఉండాలి. అంతేకాదు అది ఎవరైనా సరే పక్కన పాస్తుంది ఏదో మాట చెప్తున్నానండి, అది గుడే కదండి, ఇదే గుడే కదండి, అదే గుడే కదండి, ఇదే గుడే కదండి. ఇది చాలా మంది తెలివితేటలు ఎక్కువైపోయి జనానికి రోజులు. ఏదైనా కూడేనంట, ఏదైనా కూడేనంట. ప్రభువుకు దేవుని బిడ్డ దైవజనుడు సన్నద్ధుడై ఉండి ఏం చేయాలి తెలుసా? అతడు బోధిస్తూ ఉండగా ఏం కనపడాలంటే 3 విషయాలు కనపడుతూ ఉన్నాయి. ఏంటది? ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును. చూడండి, దైవజనుడి ఉపదేశం ఏమున్నాయి? 3 లక్షలు ఉంటాయి. ఉపదేశించేవాడిగా ఉండాలి, ఖండించేవాడిగా ఉండాలి. పాపము చేస్తున్నప్పుడు, తప్పుదము చేస్తున్నప్పుడు ఆ తప్పుదమును ఖండించేవాడిగా ఉండాలి. ఆ పర్లేదు చేయండి అని భూమి రాసినట్లుగా చేయడానికి వీలు లేదు. దైవజనుడి ఉపదేశం ఖండించేది అవునదే, గాయపరుస్తూ ఉంటుందా లేదా? ప్రతి వారం మీకు గాయాలు పడుతున్నాయి అక్కడ ఉపదేశంలో. అస్సలు చాలా బాగుంటుంది నాకు. నేను నలుగుతూ ఉంటే అన్న ఎవరైనా ఉన్నారా? మాట్లాడరా? వాక్యం ఎవరైనా గాయపరుస్తుందా? స్పందన అయితే కొంతమందికి స్పర్శం వాళ్ళకి చూడొచ్చు పొడిచిన అదే ఏమిరా రక్త ప్రసరణ లేదు. ఏం చేస్తాడో కాలుకంత రక్త ప్రసరణ లేదనుకోండి, కత్తెట్టు పొడిచినానికి ఏమనిపించదు, కాలు సగం తీసేస్తున్నా కానీ ఏమనిపించదు. ఎందుకంటే స్పర్శ లేనాడు. మరి ఇప్పుడు మీరు జీవం కలిగిన వారా, జీవము లేనటువంటి వారు? దానికి కూడా సమాధానం లేదు. జీవంతో ఉన్నవాడేనా? నోటితో చెప్పండి అమ్మ, ఏ బుద్ధుమానం కాదు. జీవంతో ఉన్నవాడేనా? గట్టిగా చెప్పండి. అది కూడా వస్తలేదు, ఊపిరి ఆడట్లేదు. జీవంతో ఉన్నవారా? స్పర్శ ఉంటుందా మీకు? వాక్యం మాట్లాడుతూ ఉంటే, వాక్యం గద్దిస్తూ ఉంటే మీకు ఏమన్నా బాధ పెడుతూ ఉంటుందా? తప్పు దిద్దుకునేటువంటి ఖండించేది వాక్యం. రెండోది వారి యొక్క పాపమును ఒప్పింపజేసే వాక్యము చూపించాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుండగా ఏదో ఒక తప్పుదము నీ ఎదురు చూపిస్తూ ఉన్నప్పుడు ఆ తప్పుదము సరిచేసుకునే లక్ష్యం నీకు ఉండాలి. అదే ఎప్పుడు చూసిన పాపాల గురించి చెప్తున్నాను. ప్రతి వారు చెప్తున్నాను కానీ ఏదో పాపం అంటాడు, మన ఏదో పాపం అన్నాడు, ఆ పాపం సరి చేసుకున్నాడు, మళ్ళీ పాపం ఎన్నో రోజులు సరి చేసుకోమంటాడండి. నీ బ్రతుకు కాల పర్యంతం కూడా నీవు దిద్దుకునేటువంటి వారిగానే ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం పొందుకుని ఆనందించేటువంటి వాడిగా ఉన్నప్పుడు నీవు ఉన్నతమైన పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేంత వరకు కూడా నీవు ఎలా ఉండాలి తెలుసంటే నీ తప్పదమును దిద్దుకునేటువంటి వారిగా ఉండాలి. నీ పాపము ఖండిస్తూ ఉండగా ఆ పాపమును విడిచిపెట్టి దేవుడు జీవించేటువంటి వారిగా మనం ఉండాలి. కానీ దిద్దుబాటును అంగీకరించినటువంటి వారిగా ఉండడానికి వీల్లేదు. అయితే కొంత ఉపదేశకులు చాలా మాదిరికరంగా ఉండడం గురించి మీకు అర్థం కావట్లేదు. కొంత ఉపదేశకులు ఎలా ఉన్నారు తెలుసా? చదువుదాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం.
పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఒకడు తన మోహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఉన్న ఏ ప్రవచనము కూడా పుట్టలేదు. అది మొట్టమొదటి గ్రహించుకోండి. ఏలయనగా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుల యొక్క ఇచ్చను బట్టి కలగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా ఈ పరిశుద్ధ గ్రంథము మనుషులను సరిచేయడానికి, మనుషులను దిద్దడానికి గల కారణం ఏమిటి అంటే, ఇది మనుషుల యొక్క ఇచ్చిన వలన కలిగినటువంటి ప్రేరేపణ బట్టి కలిగినటువంటిది కాదు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడినటువంటి మాటలు దేవుని బిడ్డ. ఈ రోజు మనుషులకి ఇచ్చను అంటే మనుషులకు ఆలోచన చెప్పిన బోధ చేసేటువంటి బోధ ఈ రోజున ఏర్పడిపోయారు. దేవుని బిడ్డ, ఈ రోజున మనుషులకి ఇచ్చను అంటే శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి మనుషులు ఏమంటే దేవుడు నేను కొరకే జీవిస్తారు. ఈ సంవత్సరం ఈ నెల వెళ్తారు, కష్టాలు ఉంటాయి, కానీ మళ్ళీ నెలలో నీ జీవితం మనకు మారిపోతుంది అన్నాడు. ఆ పాస్టర్ గారు గొప్పడు. మా పాస్టర్ గారు కూడా చెప్పలేదు ఈ మాట. నాకేమవుతుందో తెలుసా ఆలోచన? మా పాస్టర్ గారు ఎప్పటికీ మన మాట చెప్పలేదు. మా పాస్టర్ గారు సరిగ్గా తేవని వేసారు. నీకు బాగా తెలుసు అనేది ఉన్నాయని కూడా పట్టుకొచ్చి వీడియోలో పట్టుకొచ్చి ఆలోచించారు. దేవుడిని నేను దీవిస్తున్నాను, నీ బిడ్డను దీవిస్తున్నాను. ఈ సంవత్సరం నీ పిల్లలకి వివాహాలు జరుగుతాయి. ఈ సంవత్సరం నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అన్నారు అనుకోండి, మనకి ఏముంటది? ఆందోళన రాసినట్టు ఉంటుంది, సమ్మకం ఉంటుంది మనకి. అటువంటి బోధలు కోరుకునేటువంటి వారు దురదర్శితులు గలవారని పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథము అని ఈ వాక్యము మనుషులకి ఇచ్చిన వలన మాత్రము, ప్రేరేపణ బట్టి మాత్రము ఈ వాక్యము రాయబడలేదు. మరి ఎవరు బట్టండి? దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి దేవుని యొక్క దాసులు, ఆయన ఆత్మ చేత లిఖించబడినటువంటి మాటలు. ఈ మాటలు దేవుని యొక్క మాటలు ఎలా ఉండాలి తెలుసు అంటే ఖండించేటువంటి మాటలుగా ఉండాలి. ఎప్పుడు చూసిన మా మాస్టర్ గట్టిగా ఎందుకు ఆవో గుంజుకుంటాడు. ఎప్పుడు చూసినా మాస్టర్ మరి అంటాడు గుంజుకుంటాను ఎందుకు జాయిగా చెప్పొచ్చు కదా. నాకు గుడ్లు అరిగిపోతున్నాయి. నాకు పిల్లలు మాట్లాడకపోతే ఆయన పట్టి రాకమా ఏమంటాం? మామూలు బూతులు రావు. మరి పాస్టర్ గారిని కూడా తిడుతున్నారా? ఉన్న వాక్యమే కదా బోధించండి. మరి ఎటువంటిప్పుడు మనకు కోపాలు రోషాలు రావడానికి కారణం ఎందుకు? దిద్దుబాటును అంగీకరించేటువంటి వారిగా మనం ఉండాలి. దిద్దుబాటును అంగీకరించేవాడు ధన్యులు అని యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 11వ వచనంలో రాశాడు కదా. మీరు ఆలోచన చేయండి. అయితే దిద్దుబాటును మనం త్రోసివేస్తే కనుక నష్టపోయేది మనమే. ఈ రోజున ఎంతో మంది దేవుడి యొక్క వాక్యం చేత దిద్దుకోవలసిన వారే దిద్దుకోవట్లేదు. తన జీవితంలో, తమ ప్రవర్తన, తన ఆలోచనలు దిద్దుకోకపోతే కనుక నువ్వు ఎప్పుడు చూసినా ఆరగాడే ఉండిపోతావు. వాళ్ళు బాగా దిద్దగలిగితే ఈలోకి వెళ్తాం, ఈ నుంచి ఊలోకి వెళ్తాం. 30 సంవత్సరాలు అయితే నేను ఆలో ఉన్నానంటే నువ్వేం చేస్తావు? సరిగ్గా దిద్దట్లేదు. దృష్టి, మనసు, ఆలోచన నీకు సరైనటువంటి క్రమంగా ఆ యొక్క నేర్చుకునేటువంటి ఆలోచన నీకు ఉండట్లేదు కనుక ఆ దగ్గరే ఉండిపోకుండా కొంతమంది మందులు సురేంద్ర ఉన్నారు. ఆయన చదవమంటే చదవడం ఏది రాలేదు. ఎన్ని సంవత్సరాలు నాకు ఆలోచన ఏదో రావాలి అంటే సరిగ్గా దిద్దడు ఆయన. మరి ఆయన చూస్తే మనకి ఎంత కోపం వచ్చేస్తుంది తెలిసే ఒక్కొక్కరికైనా. వాళ్ళ అమ్మకి ఇంకా ఎప్పుడైతే మనకు కోపం వచ్చేస్తుంది, అత్తగారి కోపం మనకు వచ్చేస్తుంది. అది నేర్చుకోవడం అది ఏం రాదు, పనికి మనోడు అంటున్నాడు. మరి నువ్వు దేవునికి సన్నిధికి వెళ్ళి నువ్వు నేర్చుకోవడం ఏంటి? దేవునికి ఆత్మ చేత నీకు నేర్పుతూ ఉన్నప్పుడు, దేవునికి ఆత్మ చేత నీకు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, నీ తప్పులను, నీ ఆలోచనలు నీకు ఎంతో చూపిస్తూ ఉన్నప్పుడు నీవు నేర్చుకోవడం అది నువ్వు దిద్దుకోవడం ఏంటి? ఆలోచన చేయి. దేవునికి సన్నిధికి వెళ్తూ ఉంటావు, దోషులకి ఏమైనా మాటలు మాట్లాడుతూ ఉంటావు. దేవునికి సన్నిధికి వెళ్తూ ఉంటావు, వ్యభిచారము మానవు. దేవునికి సన్నిధికి వెళ్తూ ఉంటావు, దొంగతనం మానవు. మరి నువ్వు దిద్దుకోవడం ఏముంది? చిన్న బిడ్డలైతే ధ్యానం చేసుకుంటారు. నువ్వు అనేక సంవత్సరాల నుంచి దేవునికి సన్నిధికి వెళ్తున్నావు కదా. ఒక మాటకే 10 అర్థాలు తీసుకుని నువ్వు అనేక మందికి చెప్పేటువంటి నీవు దేవుడు ఒకే సూటిగా మాట్లాడుతుంది. ఆ వాక్యం బట్టి మనం నేర్చుకోలేకపోతున్నామా?
అంటే నీకేం లేదంటే నేర్చుకునే మనసు నీకు లేదు, తిట్టుకునే మనసు నీకు లేదు. దావీదు యొక్క జీవితంలో అతడు నేర్చుకునే మనసు కలిగినటువంటి వారిని ఉన్నాడు కనుక, ఓ నా కుమారుడా, ఓ నా కుమారుడా, ఆయన నిన్ను ఇదిగో నిన్ను శిక్షిస్తూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను తిట్టుతూ ఉన్నప్పుడు ఆయన మాటను పక్కకు పెట్టొద్దయ్యా. ఆయన ప్రేమించే వారిని మాత్రమే ఆయన తిట్టుతూ ఉన్నాడు. ఆయన ప్రేమికుడు తెలుసా, నీవు పాపము చేసుకున్నప్పుడు, దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నప్పుడు ఆయన శిక్షను స్వయంగా పంపించకుండా ఆయన ఉపదేశకుడు నీకు పంపిస్తూ ఉన్నాడు. ఆ ఉపదేశములు ఎవరైతే సరి చేసుకుంటారో, ఎవరైతే తన నడతను సరి చేసుకుని దిద్దుకుంటారో, వారి ప్రవర్తనను కూడా దిద్దుకుంటారో, వారి మీదకి శిక్ష రాదు. దావీదు యొక్క మీదకి శిక్ష రాకపోవడానికి గల కారణం ఏమిటి? అతని జీవితంలో అతను నాశనం కాకుండా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క గద్దెంపును పక్కన పెట్టలేదు. దేవుని యొక్క గద్దెంపుకు అతను అంగీకరించాడు కనుక ఆ మాట చెప్పిన తన జీవితంలో దేవుని ఎదురు పశ్చాత్తాపడి దేవుని ఎదురు పాప క్షమాపణ పొందుకుని ఏం చేశాడు తెలుసా, మరలా ఆశీర్వాదములకు వారసుడిగా అతను ఎంచబడ్డాడు కదా. ఈ రోజున నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క మార్గంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మార్గంలో నువ్వు బలపడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ నీ మాట ద్వారా కానీ, నీ ఆలోచన ద్వారా కానీ, నీ చూపు ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా నువ్వు పాపం నేర్చుకుంటే కనుక దేవునికి ఆత్మచేత నేను గద్దిస్తూ ఉన్నప్పుడు ఈ రోజు తీర్మానం చేసుకో. నీ వాక్యానికి విరుద్ధంగా నేను పాపం చేస్తూ ఉన్నాను, నీ వాక్యానికి విరుద్ధంగా నేను నడుచుకుంటూ ఉన్నాను, అందుకే నా జీవితంలో అన్ని యుద్ధములే, అన్ని గొడవలే. అయ్యా, ఆ యుద్ధంలో లేకుండా ఉండాలని ఈ రోజు నేను కోరుకుంటున్నానయ్యా. నీ దిద్దుబాటును అంగీకరించే మనసును అంగీకరించిన ఆయన ప్రార్థించాను. దేవుడు తప్పనిసరిగా మీకు ఇస్తాడు. దేవుడుగా ఏ రోజైతే దిద్దుబాటును అంగీకరించలేదు, ఏం చేశాడో తెలుసా, అతనైతే ఏదైతే ప్రవక్త అయితే సరసాలో వేయించగలిగాడు. కానీ ఏ రోజు యొక్క మనదం ఏం చేసింది, ఏ రోజు తన సహోదరు యొక్క భార్య ఉంచుకున్నాడు కదా, ఉంచుకున్నటువంటి ఈమె ఏం చేసింది తెలుసా, యాజకుడి మీద పక్కపట్టింది. తన కుమార్తెతో మాట్లాడుతుంది. ఏ రోజు యొక్క జన్మదినోత్సవం రోజున, పుట్టినరోజున ఏమన్నా తెలుసా, తన కుమార్తెని నువ్వు బాగా నాక్షించు, రాజుని మెప్పించు, మురిపించిన తర్వాత అక్కడ ఎలాగైనా రాజులకు ఉండేటువంటి లక్షణం ఏం తెలుసు, నీకు ఏం కావాలో కోరుకుంటాడు. అది అడిగినప్పుడు ఏం కావాలంటే మనకి తల కావాలని కోరుతాడు. ప్రభుత్వ దేవుని పెట్టిన యాజకుడు లక్ష్యం, మీకు బాధ వచ్చింది, మీకు బాధ కలిగిన, మీకు అవమానం కలిగిన దేవుని మాటలు దాయడానికి వీల్లేదు. శిక్షను కత్తి ఏం చేస్తున్నారు తెలుసా, దైవజనుడు ఉపదేశించుటకును ఖండించుటకును వారి యొక్క పాపమును ఒప్పింపజేసేటువంటి వాడిగా ఉండి ఏం చేయాలి తెలుసా, తర్వాత ఏం చేయాలి, తర్వాత మాట విలువైన మాట అక్కడ రాశాడు. ఆ మాట ఏంటంటే, పాపము ఒప్పింప చేయబడిన తర్వాత వాడిని ఎక్కడ తీసుకెళ్ళాలి తెలుసా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16 ఆఖరి దైవ ఆవేశము వలన కలిగిన దైవజనుడు దేవుని యొక్క మనస్సు చెప్పున మనసంతా కూడా ఎవరు పెట్టాలి, ఆ ప్రజల పట్ల పెట్టాలి. అవునా? దైవావేశం అంటే పాస్టర్ గారు గట్టిగా మాట్లాడుతున్నారంటే పాస్టర్ గారు దాయేసి ముచ్చిస్తారు. దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా ఆయన ప్రజల ఎదుట పెట్టేటువంటి వారిగా ఉండాలి. దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుడెక్కును, ఖండించుడెక్కును, తప్పు దిద్దుడెక్కును. చూడండి, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరం. నీతి యందు, నీతి అనే మాట ఎవరైనా నీతి అనగా మన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఎవరికి? దేవునికి విడవైన వారికి కూడా ప్రయోజనకరమైన ఉపదేశం, ఖండింపు, పాపమును ఒప్పింపజేసేది. మనుషులకి ఏమని తెలుసా, ప్రయోజనం. ఈ రోజు ప్రయోజనకరమైనవి మనకు నచ్చినాయా? చేతికి ఆరోగ్యం తినండి, ఆరోగ్యానికి మంచిదని ఎంతమంది నచ్చుతుంది? అట్లనే చేతికి ఆరోగ్యం తినండి,
ఆరోగ్యానికి మంచిది అన్నారు. ఆరోగ్యానికి మంచిది అన్నారు అనుకోండి, తింటారా? మీరు చికెను, చేపలు, మాంసం అవన్నీ తినొద్దు, ఆరోగ్యం పాడైపోద్దని ఆరోగ్యవంతులు చెప్పారు అనుకోండి, అంటున్నారా? అమ్మా నీకు జ్వరంగా ఉంది, మాంసాలు గట్ట నీకు అరగవు, ఏం తినాలంటే నువ్వు బీరకాయ కూర తిను, లేకపోతే సారీస్ తినమని తింటున్నారా? అసలు తింటలేదండి. అయితే నువ్వు పాడైపోతావు, అవి తింటే పాడైపోతావు అన్నాయే చూసి అవి తిని ఆరోగ్యం పాడు చేసుకుని ఎంతో కాలం బతకవలసిన వారి కొంతకాలానికి చనిపోతానికి ఇష్టపడుతున్నారు. కానీ ఏం చేస్తున్నారు? ఆరోగ్యం కాపాడుతున్నారు. ఈ రోజున మనుషులు కూడా చేసే పని కూడా అంతే. తన విధిగా దేవుని యొక్క వాక్యానుసారం మీ జీవితంలో చదివేసుకోండి. ఈ జీవితంలో శ్రమల, దుఃఖాల, శోధన రావు అని చెప్తూ ఉంటే మనం ఏం చేయలేదు, అవేమి మాకు కానీ శిక్ష ఉన్నా పర్వాలేదు, ఉన్న కొద్ది రోజులు సంతోషంగా చచ్చిపోవడం అని దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అంటే మన జీవితమును తిప్పేది, మన పాపమును ఒప్పింపచేసింది, మన యొక్క ప్రవర్తన, మన నడత సరిచేసి దేవుని యొక్క వాక్యానికి మీరు వాక్యానుసారంగా జీవింపజేసి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములన్నీ కూడా స్వతంత్రింపజేసేది జీవగ్రంథమైన పరిశుద్ధ గ్రంథం. ఈ మాట మాత్రం త్రోసివేసినట్లయితే ఆనాడు హేరోదు పొందుకున్నటువంటి శిక్షను కూడా పొందుకుంటా. అలా కాకుండా దేవుని యొక్క ఉపదేశమును నీవు గ్రహించి ఆ ఉపదేశములో ఉన్నటువంటి సారమును నువ్వు నేర్చుకుని ఆ వాక్యానుసారముగా ఆ వాక్యములో నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినాలు బియ్యములో ఒంటి గింజలు ఏరేసినట్టుగా, బియ్యములో మట్టి గంట ఏరేసినట్లుగా నీలో ఉన్న ప్రతి దోషమును కూడా ఏరి పారేది కనుక నువ్వు ఒక శ్రేష్టమైన పరలోక రాజ్య పట్టణాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆ పరలోక రాజ్య పట్టణాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచినది మనం స్వతంత్రించుకోవాలంటే ఈ దేవాలయమైనటువంటి గుడిలో మనం ఏం చేయాలి తెలుసా? నేర్చుకోవాలి. అందుకే అక్కడ రాశాడు, ఎక్కడ నేర్చుకోవాలో తెలుసా? ఇందాక చదివిన మాటలు మరొకసారి చదువుతాం. 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఉన్న ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మాటలు చెబుతూ ఉంటాడంట. వారు దిద్దుకోలేదంట, ప్రవర్తన నడతన్ని కూడా దిద్దుకోలేదంట. వారి జీవితంలో నాశనం అయిపోయారు. సైన్యములకు అధిపత్యము ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఎలాగో సెలవిస్తూ ఉన్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. ఈ స్థలం ఏమై ఉంది? ఏంటంటే దిద్దుకునే స్థలం ఏమై ఉంది? మాట్లాడరా? బడికి వారానికి లేకపోతేనేమో 2 నెలలకి 3 నెలలకి ఎల్లుడికి ఏమవుతుంది చదువు. అలాగే చాలా మందికి వాక్యం రాదండి. అప్పుడప్పుడు మందిరం గురించి వాక్యం తెలియదు. ఈ వాక్యమును మీకు అందరికీ నేర్పడానికి 3 కూడికలు అంటున్నాను. ప్రతిరోజు అనుదిన వాక్యము పంపిస్తున్నాను. అది చాలక నేనేం చేస్తాను తెలుసా? మంగళవారం సువార్త కూడిక జరుగుతుంది, స్త్రీల కూడిక. అలాగే శుక్రవారం ఉపవాస కూడిక. అయ్యా ఇంటి దగ్గర నుండి ఆశీర్వాదం అయిపోతాను. కానీ దేవుడి యొక్క వాక్యము దగ్గరికి వచ్చి వాక్యము ద్వారా మన జీవితం సరి చేసుకుని దేవుడి యొక్క ఆశీర్వాదములకు వారసులమైపోతే అయ్యి బాబోయ్ ఏమనుందా? అర్థం అయిపోతే అర్థం మేమే ఉండాలి అనుకోండి. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఈ స్థలం ముందు నివసించినట్లు. ఏ స్థలం అది? పరలోక రాజ్యములో మీరు నివసించినట్లు మీ క్రియలను దిద్దుకోనండి. దిద్దేటువంటి స్థలం కూడా అక్కడ రాశాడు. అదే పరిశుద్ధ దేవుని ఆలయం అని వాళ్ళకి చెప్తూ ఉంటే ఇర్మియా ఎంత బోధించినా వినలేదు. దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతకు, శ్రమలకు వాళ్ళందరూ కూడా పాత్రలైపోయారు. ఈ రోజున క్రైస్తవులు శ్రమల పాలవడానికి, సాధన పాలవడానికి, ఇబ్బందులు పాలవడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క ఉపదేశమును
పక్కన పెట్టివేసి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి క్రియలు, వారి ఆలోచన, వారి తలపులు సరిచేసుకోకుండా, దిద్దుకోకుండా వారు జీవించడం బట్టి ఈ శ్రమలు పొందుతున్నారు. అందుకే ఈ శ్రమలు పొందుతున్న వారిని చూసి ఆయన ప్రేమమయుడు కనుక తను తగ్గించుకుని లోపలికి వచ్చివేసి మనందరి యొక్క ప్రతి విధమైన పాపములను కలిగి వేసి మన చేతుల ద్వారా చేసిన పాపములు, మన పాదముల ద్వారా చేసిన పాపములు, మన హృదయముల ద్వారా చేసిన పాపములు, మన తలముల ద్వారా చేసిన పాపముల కొరకై ఆయన శిక్ష ధరించి, అయ్యా ఇదిగో నా ప్రేమ, ఇదిగో ఇప్పుడు మీరు వాక్యానుసారం మీరు జీవించండి, మీరు పాప క్షమాపణ మీరు పొందుకోనని ఒక పాప క్షమాపణే మనకు దేవుడు అనుగ్రహిస్తే ఆ పాప క్షమాపణ కూడా మన పక్కన పెట్టివేసి ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. కనుక దేవుడు విన్నారా, ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదం మీకు వారసులుగా సిద్ధపరచాలని, పరలోక రాజ్యంలో మీకు ఉన్నతమైన స్థితిలోకి మిమ్మల్ని కూర్చోబెట్టాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ పరలోక రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలంటే నీవు బాప్తిసం పొందినంత మాత్రాన పరలోక రాజ్యం చేరదు. అలాగే ప్రభు యొక్క శరీర రక్తము తిరుగు ద్వారా నీవు పరలోక రాజ్యంలోనికి చేర్చబడవు. ఎప్పుడు చేర్చబడతావో తెలుసంటే నీ జీవితమును, నీ క్రియలను, నీ ప్రవర్తనను, నీ ఆలోచన, ఉద్దేశములు ఎందరైతే దిద్దుకుంటారో, ఎవరైతే ఆయన దిద్దుకుంటారో వారందరినీ కూడా దేవుడు ఉన్నతమైన ఉత్సవాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాడు. అక్కడ నిత్యము పరిపాలించే అంతస్తు, నిత్యము ఆనందించే అంతస్తు, అక్కడ ఏడ్పైనను, పళ్ళు కొనుక్కోవడమైనను, దుఃఖమైనను, వేదనైనను, నిట్టూర్పులైనను ఏమీ లేని స్థలాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆ స్థలము మీరు కోరుకోవాలని కోరుకుంటే కనుక ఈ రోజు నేను తీర్మానం చేసుకోండి. దిద్దుబాటును ఎంత మాత్రం కూడా విడిచిపెట్టవద్దు. ఆనాడు సొలొమోనుతో తన కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దాని మాటలో దేవుడి యొక్క దిద్దుబాటు అంటే విలువైనది, ఆయన శిక్ష అంటే విలువైనది, దాని అంత మాత్రం కూడా దోషమైనతో ఆయన ప్రేమించే వారిని ఆయన గద్దించేటువంటి వారిగా ఉన్నాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన దిద్దేటువంటి వారిగా ఉన్నాడు కనుక ఆయన మాటకు ఎంత మాత్రం కూడా త్రోసివేయద్దు. వాటిని ఎంత మాత్రం అవమానంగా భావించవద్దు. వాటిని ఎంత మాత్రం పక్కన పెట్టి జీవించవద్దు. వాటిని బట్టి నీ జీవితంలో నీ ప్రవర్తన సరి చేసుకో. నీవు ఆశీర్వాదాలకు వారసులుగా ఉంటావని తన కుమారుడికి నేర్పించాడు దేవుడు. బిడ్డ ఈ రోజున తన కుమారులు కుమార్తెలమైన మనందరితో కూడా దేవుడు మనతో మాట్లాడించుకుంటా ఇంతవరకు నీ స్థానుసారి నువ్వు జీవించుకుంటే, వాక్యానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించుకుంటే, వాక్యానికి విరుద్ధంగా నువ్వు నడుచుకుంటుంటే, వాక్యానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతుంటే కనుక ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకుని వాక్యము ద్వారా నీ యొక్క ప్రవర్తనతో సరి చేసుకుని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములకు వారసులుగా ఉండే కృపా వాక్యులుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా కొరకు ప్రాణపెట్టిన యేసయ్యకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, ఈ దినమందు నీ ఆత్మావేశము వల్ల నీవు మాతో మాట్లాడావు. అవును తండ్రి, మనుషుల యొక్క హృదయాలన్నిటినీ కూడా ఎరిగి అయ్యా నీ ఉద్దేశములన్నీ కూడా నీ బిడ్డల ఎదుట బయలుపరిచిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీవిచ్చేటువంటి ఆ గొప్ప ధన్యకరమైన జీవితం పొందుకోవాలంటే అయ్యా ఉపదేశమును పక్కన పెట్టే వారిగా కాకుండా, అయ్యా నీ శిక్షను పక్కన పెట్టేటువంటి వారిగా కాకుండా, అయ్యా ఇదిగో ఉపదేశమును అంగీకరించి ఉపదేశమును వారు దిద్దుకుని ఆనాడు దావీదు ఎలాగైతే అయ్యా నీ ఉద్దేశములను నెరవేర్చేవాడిగా నీ ఆశీర్వాదములకు వారసులుగా ఎంచబడ్డాడు. అటువంటి గొప్ప వార్తను అనుగ్రహించి ఎందరికైతే ఏ రోజు హృదయం కలిగి ఉంటే ఇప్పుడే వారి యొక్క హృదయమును మలిచివేసిన ఆయన దావీదు హృదయం వంటి హృదయాన్ని మీరు కలిగించిన ఆయన తన ప్రవర్తన, తన క్రియలు, ఆలోచనలు మలుచుకుని అయ్యా నీ యొక్క ఆశీర్వాదములకు వారసులుగా ప్రతి బిడ్డను సిద్ధపరచి మీరు మహిమను పొందమని విత్తబడిన నీ మాటలు ప్రతి హృదయంలో నీరు కలిగి పరటు చేసి నీ రాకడకు ఆయుధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.